అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అరటికాయ ఫ్రై అండి. ముందుగా 3 అరటికాయలు తీసుకున్నాను. వీటిని చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసి కడిగి ముక్కలు కొయ్యాలి. వీటిని చెక్కు తీసుకోవాలండి. తర్వాత కొంచెం నీళ్ళల్లో పసుపు వేసి రంగు మారుకోకుండా ఉంటుందండి. సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఆ పసుపు నీళ్ళలో వేయాలి ఈ అరటికాయ ముక్కల్ని. ఇలా వేసిన తర్వాత ముందు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో కొంచెం నీళ్లు వేడి చేసుకోవాలండి. నీళ్లు బాగా తెరిలేటప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ ముక్కలకి పడుతుంది సాల్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు. ఇవి బాగా తెరిలేటప్పుడు అంటే ఒక ఉడుకుతుంది వేడి నీళ్ళల్లో ఈ అరటికాయ ముక్క అనేది. ఇప్పుడు దీనిలోకి తెరిలేటప్పుడు ఈ అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ అరటికాయ ముక్కలు వేసిన తర్వాత నీటిని వంపేయాలండి. లేదంటే కనుక గరిటెతో తీసి చిల్లులో వాడబుట్టుంటుంది కదా దానిలో వేసుకోవాలి. వేస్తే అప్పుడు దాని మీద ఉన్న జిగురంతా కూడా పోతుందండి. ఇలా కూడా చేసుకోవచ్చండి ఫ్రై. రకరకాలుగా చేయొచ్చండి అరటికాయ ఫ్రై, చాలా బాగుంటుంది. ఇలా చిల్లులున్న వాడబుట్టలో వేసుకుంటే ఆ నీరంతా కూడా దిగిపోతుందండి. వీటిని మళ్ళీ వేరే ఎండలో పెట్టవసరం లేదు. నీరంతా పోయే వరకు ఉంచి వీటిని వేరే ఒక ప్లేట్లోకి పరుచుకోవాలండి. ఈ అరటికాయ ముక్కల్ని దాని మీద ఉన్న జిగిరిపోతుందండి. ఇంకొక రకంగా కూడా చేశాను, మజ్జిగతో కూడా కడుగుతారు, కానీ దానికన్నా కూడా టేస్ట్ ఇది చాలా బాగుంటుందండి. ఈ వేడి నీళ్ళలో వేసి తీసి ఫ్రై చేసుకుంటే ఇలా ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలండి. మరీ అంత చల్లార అవసరం లేదు, కొంచెం వేడిగా ఉన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చండి వీటిని. ఇది రసం, సాంబార్, పప్పు అలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ అరటికాయ ఫ్రై. లేదంటే కనుక ఎప్పుడన్నా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టవచ్చు. అరటికాయ హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ పెట్టానండి. ఈ ఫ్రై చేసుకునే దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, అంటే మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా వేసి ఈ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ అరటికాయ ముక్కల్ని. మామూలుగా అయితే కనుక చిప్స్కి వాటికి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. దీనికైతే అవసరం లేదండి. ఇలా వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళల్లో, అంటే ఎక్కువసేపు కాదు, నీళ్ళల్లో అలా వేసి తీస్తే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి పెడితే చాలా మంచిదండి హెల్త్కి కూడాను. ఈ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా అరటికాయ. ఇలా అయిన తర్వాత వీటిని తీసుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నెలోకి. ఈ ఫ్రై అయిన అరటికాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకుని ఇంకా మరొక వాయి వేసుకోవాలండి. మనం చేసుకునే దాన్ని బట్టి, మనం ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంట్లో ఎక్కువ చేసుకుంటాం కదా. బాబు నేనేం కదా ఈరోజు రసం పెట్టాను, దానిలోకి ఇవి అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా కూడాను. ఇలా తీసిన తర్వాత ఒక గిన్నెలోకి ఇవి వెంటనే చల్లార్చకూడదండి. ఇలా ఉంచేసి మరొక వాయి వేసుకుంటున్నాను. ఆ వేడి మీదేను ఇవి 3 అరటికాయలు 2 వాయిలు అయినాయండి. ఇలా రెండోసారి కూడా మొత్తం వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా అంటే మీడియంలో పెడితే సరిపోతుందండి, మరీ హైలో పెట్టవసరం లేదు. చక్కగా లోపలికల్లా కూడా ఏగి చిప్స్ మాదిరిగా ఉంటాయండి, అరటికాయ చిప్స్ మాదిరిగా. ఇవి ఇంట్లో చేసినవి కదండి, ఎంతైనా కూడా హెల్త్కి మంచిది, పిల్లలకి పెద్దలకి కూడాను. మనం వీలైనంత వరకు ఇంటి ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఇలా ఈలోపు కాస్త ఉప్పు, కారం, గరం మసాలా ఈ 3 కూడా ముందుగా వేగించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, దానిలో పైన వేస్తే ఇప్పుడు మనం వేయించుకున్న ఈ అరటికాయ ముక్కలు కూడా దాని మీద వేస్తే చక్కగా ఉప్పు, కారం, మసాలా కూడా ముక్కలకు బాగా పడుతుందండి. ఇలా రెండోసారి వేసినవి కూడా ఫ్రై అయిపోయాయండి. వీటిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉప్పు, కారం, మసాలా వేసాం కదండి, దాని మీద వేసుకుని మొత్తం కూడా తీసిన తర్వాత
అంతా ఒకేసారి కలపాలండి. అప్పుడు ఆ వేడికి ఉప్పు కారం మసాలా చక్కగా ముక్కలకు పడుతుందండి. ఇవి చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమేనండి. దీనికి సైడ్గా రసం, ఈరోజు రసం చేశానండి. ఇవి అరటికాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అన్నంలో కలుపు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ రసం, ఈ అరటికాయ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్. సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మీరు కూడా చేసి. ఈరోజు అరటికాయ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.